పూర్వం వశిష్ఠ మహర్షి భీష్ముణ్ణి భూమి మీద పుట్టి బ్రహ్మచారునిగా బ్రతకమని శపిస్తాడు. అలా శాంతను మహారాజుకు గంగాదేవికి దేవవ్రతుడు అనే కుమారుడు జన్మిస్తాడు. శాంతను మహారాజు భీష్మునికి పట్టాభిషేకం చేస్తాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు శాంతను మహారాజు యమునా నది తీరంలో సత్యవతి దేవిని చూస్తాడు. ఆమెను చూసి పెళ్లి చేసుకోవాలని సత్యవతి తండ్రి అయిన దశరాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అప్పుడు దశరాజు ఒక షరతు పెడతాడు. అదేంటంటే సత్యవతి దేవి సంతానానికి మాత్రమే పట్టాభిషేకం చెయ్యాలి అని. భీష్ముని మీద అభిమానంతో షరతుకి ఒప్పుకోకుండా తిరిగి రాజ్యంకి వస్తాడు. కానీ మనసంతా సత్యవతి దేవి మీదే ఉంటుంది. ఇది గమనించిన భీష్ముడు విషయం తెలుసుకొని దశరాజు దగ్గరికి వెళ్తాడు. దశరాజు పెట్టిన షరతుకి అంగీకరించడమే కాకుండా ఎక్కడ ఆయన సంతానం సింహాసనంకి అడ్డొస్తుందో అని పెళ్లి కూడా చేసుకోను అని శపథం చేస్తాడు. ఇది విన్న దేవతలు పైనుంచి పువ్వుల వాన కురిపిస్తారు. ఇది తెలుసుకున్న తండ్రి మొదట బాధపడిన తరువాత స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించాడు. తరువాత శాంతను మహారాజుకి సత్యవతి దేవికి పెళ్లి చేస్తారు. వారికి చిత్రాంగుడు విచిత్రవీరుడు జన్మిస్తారు. తండ్రి మరణం తర్వాత చిత్రాంగునికి పట్టాభిషేకం చేస్తారు. ఆయన మహాకోపిష్టి మరియు అహంకారం కలవాడు. ఈ అహంకారంతోనే మనుజ గాంధర్వులని ఆక్షేపించగా చిత్రాంగ అనే ఒక గాంధర్వునికి కోపం వచ్చి యుద్ధంకి పిలుస్తాడు. ఇద్దరు చిత్రాంగుల మధ్య యుద్ధం జరిగి సత్యవతి కుమారుడు అయిన చిత్రాంగుడు మరణిస్తాడు. అప్పుడు భీష్ముడు విచిత్రవీరునికి పట్టాభిషేకం చేస్తాడు. కొన్ని రోజులకి విచిత్రవీరుని పెళ్లి చేయాలనుకుని కశిరాజు కూతుర్లైన అంబ, అంబిక మరియు అంబాలికా దేవిలని స్వయంవరంలో గెలుస్తాడు. అంబాదేవి వేరే రాజుని ప్రేమించింది అని తెలిసి ఆమెని ఆ రాజు దగ్గరికి పంపి అంబిక మరియు అంబాలికా దేవులని విచిత్రవీరునికిచ్చి పెళ్లి చేశారు. విచిత్రవీరునికి పిల్లలు పుట్టడం లేదు అని సత్యవతి దేవి భీష్ముడిని పెళ్లి చేసుకో అని అంటుంది. కానీ భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞని గుర్తు చేస్తాడు. ఇలా ఇచ్చిన మాటకి కట్టుబడి రాజ్యం చూసుకుంటూ జీవితం మొత్తం పెళ్లి చేసుకోకుండా ఉండే గొప్ప వ్యక్తిత్వం గలవాడు భీష్ముడు.